హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఇచ్చాపూర్. అయితే మనం ప్రజెంట్ అయితే ఇచ్చాపూర్లో ఉన్నాము. ఈరోజు ఏంటంటే మనం వందే భారత్ అనేది భువనేశ్వర్ నుంచి విశాఖపట్నంకి ఒక స్పెషల్ ట్రైన్ అయితే వేసారు. వేసి గత కొన్ని రోజులు అయితే అవుతుంది. ఎక్కుదాం అని చెప్పి చూస్తున్నా కానీ ఈసారి అయితే టైం దొరుకుతుంది. సో ఒక లుక్ వేసుకుందాం రండి. సో గైస్, మనమైతే ఇప్పుడు వందే భారత్లో అయితే ఉన్నాము. ఇక్కడ ఫుల్లీ అంతా ఆటోమేటెడ్. ఇదంతా ఫుల్లీ ఆటోమేటెడ్. ఇవి బాత్రూమ్స్ ఎలా ఓపెన్ అవుతుంది కదా, ఇక్కడ ఓపెన్ అండ్ క్లోజ్ ఆప్షన్ ఉంటుంది. ఇది ఉంటుంది ఆటోమేటెడ్. అండ్ ఈ డోర్స్ కూడా వచ్చి ఆటోమేటెడ్ అని, అంటే స్టేషన్ బట్టి అవి ఆటోమేటెడ్ గా ఓపెన్ అయిపోద్ది. అండ్ దాన్ని అదే విధంగా క్లోజ్ కూడా అయిపోద్ది. దానికంటే ఒక టైం గ్యాప్ ఉంటుంది. టైం గ్యాప్ లో మనమే అన్ని సర్దుకోవాలి. ఇవైతే బాత్రూమ్ ఉంది. ఈ లోన్ కూడా పర్లేదు, చాలా కంఫర్టబుల్ ఉంది. మళ్ళీ క్లోజ్ చేసేవచ్చు. ఇది కూడా చాలా క్లియర్గా పర్లేదు, చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ ఫుడ్ విషయానికి వస్తే కూడా వాటర్ బాటిల్స్ అన్ని వాళ్ళు అయితే ఫ్రీగా పెట్టేస్తారు బిఫోర్ అని. మనం వెళ్ళి ఏదైనా ఆర్డర్ చేసుకోవాలంటే దగ్గరికి వెళ్ళి ఆర్డర్ చేసుకోవచ్చు. లేదంటే మనం ఫోన్లో ఆటోమేటిక్ ఫుడ్ ఆప్షన్స్ ఉంటాయి, అందులో కూడా చేసుకోవచ్చు. ఇది పిల్లలకు పెట్టుకోవడానికి కావాలా అంటే పిల్లలకి పెట్టుకొని ఇందులో మనము ఏమైనా మన పర్సనల్ థింగ్స్ ఏమైనా ఉంటే వర్క్స్ ఏమైనా ఉంటే అందులో చేసుకోవాలి. ఇందులో పిల్లలు ఇది టై సిస్టమ్ ఉంటుంది. ఇది ఒకటి ఇవి ఇలా వస్తుంది. ఇందులో పెట్టి ఉండుకోవచ్చు కదా. చూడండి, బేబీ చేంజింగ్ స్టేషన్ అంట. అది ఇక్కడ ఉన్నాయి. ఇది వచ్చి ఫ్లస్, ఇది ఫ్లస్, ఇది వాటర్. ఫుల్లీ వాటర్. టవల్స్ ఏమైనా పెట్టుకుంటాం. ఇది వచ్చి సోపు. ఇలా బ్రష్ చేస్తే సోప్ వచ్చింది. పర్లేదు కదా, చాలా బాగుంది. ఇండియాలో వందే భారత్ రావడం అన్నది నన్ను చెప్పుకోదగ్గ వెంటనే, ఎందుకంటే చాలా స్పెసిలిటీస్ అయితే ఇందులో ఉన్నాయి. సో ఇంకా చేసుకోవడం ఫుల్లీ ఏసీ, సెంట్రల్ ఏసీ మొత్తం. నేను ఉన్నది కార్ చైర్లో ఉన్నాను. కార్ చైర్లో ఇలా ఉంది. లెట్రిన్ ఎంత హైటెక్ ఉంటే. అండ్ కోచెస్ విషయానికి వస్తే ఇందులో సీసీ ఉంటుంది, ఈసీ ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ క్లాస్ అండ్ కార్ చైర్, ఇవి రెండు అయితే ఉంటుంది. ఈసీలో అనుకోండి కొంచెము హైఫైగా ఉంటుంది. నెక్స్ట్ ఫుడ్ విషయానికి వస్తే కూడా అక్కడ కొంచెం బాగుంటుంది. అంటే కొంచెం ఎక్స్ట్రాగా ఎడిషనల్ కలిపిస్తారు. రేట్ కూడా అలానే ఉంటుంది. ఇందులో పర్లేదు, మనం ఏదో ఆర్డర్ పెట్టుకుంటుంది. ఇది వచ్చి సీట్ అడ్జస్టర్. ఎలా మనకు కంఫర్ట్ అయితే అలా పెట్టుకోవచ్చు. నేను స్విచ్ బోర్డు కూడా వెతిగా ఛార్జ్ పెట్టుకోవడానికి. ఇటు చూసి ఎక్కడ లేదు, కిందన ఉంది. చూసి 2 పోర్ట్స్ ఉంటాయి, కింద ఉంటాయి పైన ఉంటుంది. ఇందులో పెట్టుకుంటాను, అందులో పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఫుడ్ విషయానికి వస్తే మీరు ఫుడ్ ఎప్పుడైతే టికెట్ బుక్ చేస్తారో అప్పుడే ఆర్డర్ చేసుకోవచ్చు. లేదనుకోండి అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు. కదా వాళ్ళు ఏంటంటే ఎవరిదైతే క్యాన్సిల్ అవుతుందో వాళ్ళది మీద తెచ్చిస్తారు, మన ఇష్టంతో తీసుకుంటే కాదు. అండ్ మ్యాగీ ఇలాంటి చిన్న అప్పుడు చేసేవి అయితే అప్పుడప్పుడు చేసి ఇచ్చేస్తారు. ఇంకా డిస్ప్లే ఉంటుంది. ఇందులో ఏంటంటే ట్రైన్ అన్నది దాని రూట్ మ్యాప్ ఎక్కడ లైవ్ లొకేషన్ ఎక్కడ ఉంది చెప్తుంది. ఇది ఎక్కడ ఉంది, శ్రీకాకుళం రోడ్ లో ఉంది నేను చూసేటప్పటికి. నెక్స్ట్ ఇది తెచ్చుకోండి. ఇది ఏంటంటే నేను కొంచెం వీలుగా రెడీ చేసి మరి ఇక్కడికి వచ్చాను. అంటే అక్కడికి వెళ్ళి వీడియో తీయొచ్చా లేదా అని చెప్పి వాళ్ళు పర్లేదు తీసుకోని చెప్పారు. చూడండి, మొత్తం ఆపరేటింగ్ మొత్తం వాళ్ళ చేతిలోనే ఉంది. చార్జర్ కూడా ఒకసారి ఎక్కుతుంది, ఒకసారి ఎక్కట్లేదు. ఏంటని చూసేటప్పటికి వీలుగా వాళ్ళు పెడితే వాళ్ళు చెప్పారు. ఎప్పుడైతే వేసి ఎప్పుడైతే కూలింగ్ అనేది వస్తుందో అప్పుడే అవుతుంది, లేదంటప్పటికి అది ఊరుకుంటుంది. అలా ఉందన్నమాట అక్కడ. నెక్స్ట్ ఇవి కూడా ఏదో క్యాటరింగ్ అనుకుంటా. అవన్నీ క్యాటరింగ్ ఏరియాస్ ఉంటుంది. ప్రతి కోచ్ కి ఒక దగ్గర క్యాటరింగ్ ఏరియా కూడా ఫుల్లీ ఆటోమేటెడ్. అంటే స్టేషన్ కి ఒకసారి ఆటోమేటిక్ గా వచ్చేస్తే అంటే పాయింట్ ఆఫ్ టైం ఉంటుంది. ఆ టైంలో మనం వచ్చి వెళ్ళేది క్లోజ్ అయిపోతుంది. వన్స్ క్లోజ్ అయింది అంటే బిస్కెట్ ఇంకో స్టేషన్ వరకు మన అది ఓపెన్ కాదు. లోన్ ఉన్న ఇన్ కేస్ బయట ఉన్న ఎక్కడున్నా సరే డేంజర్. నెక్స్ట్ కొన్ని స్టేషన్లో అయితే ఎక్కువ క్రౌడ్ ఉన్న స్టేషన్లో అయితే కొంచెం ఎక్కువ టైం స్టాపేజ్ ఉంటుంది. వాళ్ళు ముందు బిఫోర్ చెప్తారు, 2 minutes బిఫోర్ ఇలా మీ బండి బయలుదేరుతుంది, మీరు ఏమైనా ఉంటే వ్యాకింగ్ చేసుకుని లోనికి వచ్చేయండి అని చెప్తారు. ఫైనల్ కాల్ అయితే వాళ్ళు ఇస్తారు, మనం ఆ టైంలో వచ్చేయాలి.
లేదా ఎక్కలేదు అనుకోండి తిరిగి దండం పెట్టుకొని ఇంకేదో ట్రైన్ చూసుకొని ఎక్కిపోవడం. అండ్ టికెట్ చూసుకుంటే నాకు ఇచ్చాపూర్ నుంచి వైజాగ్కి 666 పడ్డది. అంటే 700 అంత ప్లస్ ఉంది. కాకపోతే నేను ఫుడ్ తీసుకోలేదు కాబట్టి నాకు 666 వచ్చింది. నేను అక్కడికి వెళ్ళి మళ్ళీ ఫుడ్ తీసుకెళ్ళాను. అర్థమైందా? మనం అక్కడికి వెళ్ళి కూడా నాకు వేరే వాళ్ళు క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి నాకు ఆ ఫుడ్ దొరికింది. లేదా అది కూడా దొరకదు. మ్యాగీ ఏదో తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో చూడండి ఏం కనిపించట్లేదు. ఇది మొత్తం ఎంత స్పేస్ ఉందో చూడండి. నార్మల్ ట్రైన్స్ చూసుకుంటే దీన్ని చూసుకుంటే అర్థమైందా? ఇది కూడా ఇది ప్రైవేట్ ట్రైన్ కాదు. ఇది కూడా ఇండియన్ రైల్వేస్ వేసిందని వాళ్ళ త్రూ జరిగింది. బాగుందా? తప్ప ఇదైతే ప్రైవేట్గా వాళ్ళు వేసిందని. ఈ డోర్స్ కూడా ఆటోమేషన్ ఉందా? ఈ బ్లూ బటన్ అనుకున్నా నేను, ఇదే అనుకున్నా. అది బ్లూ బటన్ కాదురా, గ్రీన్ బటన్. నీ ఫీలింగ్ కదా. సారీ బ్రో, బై మిస్టేక్గా నోరు జారాను. ఓకేనా, క్షమించండి. ఇది క్లిక్ చేస్తే ఓకే. ఇప్పుడు అసలైన టాపిక్ ఫుడ్ విషయానికి వస్తే నాకు దీని ఛార్జ్ వచ్చి 110 అయింది. ఇందులో వీళ్ళు ఏంటి వేసారంటే సాస్ ఒకటి, నెక్స్ట్ బటర్, నెక్స్ట్ ఇది ఏదో మరి వాళ్ళు చీని అనుకుంటా, చక్కెర అనుకుంటా. ఇది కాఫీ పౌడర్ ప్లస్ అందులో కిట్ 2-3 ఉంటాయి అందులో. నెక్స్ట్ ఇది కేక్ ఒకటి ఇచ్చారు ఇందులో అనుకోండి. 2 కట్లెట్స్, నెక్స్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్, నెక్స్ట్ అందులో క్యారెట్ ప్లస్ గ్రీన్ మటర్, ఆ 2 కలిపి ఏదో ఉందిలండి. నెక్స్ట్ అందులో చూసారా అది వెళ్ళే రేంజ్. నెక్స్ట్ మనము ఏ కోర్స్లో ఉన్నామని కూడా అక్కడ చెప్తుంది, C1 C6 అని. సో ఇది జరిగింది గైస్ ఇక్కడ. ఓకే, నెక్స్ట్ మన దీన్ని అయితే ఇక్కడతో స్టాప్ చేసి దీనికంటే మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. సీ యూ ఆన్ ద నెక్స్ట్ బ్లాగ్.